హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే హైడ్రా ఉండాల్సిందేనని సిపిఎం కన్వీనర్ మహేందర్ అన్నారు. అమరపేట బతుకమ్మ కుంటలో కమిటీ మెంబర్లతో జరిగిన సమావేశంలో మహేందర్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లక్షల కోట్ల విలువైన భూములను కాపాడిందని మహేందర్ చెప్పారు. అలాంటి వాటికి తార్కాణమే బతుకమ్మ కుంట పార్క్. ఇప్పటికీ కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని మహేందర్ హెచ్చరించారు. బతుకమ్మ కుంట పార్కుని కాపాడుకోవాలని చెప్పి నేనైతే 2 నెలల క్రితం బతుకమ్మ కుంట మా అంబర్పేట ప్రజలకు అంకితం జరిగిందో, ఈ బతుకమ్మ కుంట హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా బతుకమ్మ కుంట చెరువుల్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటు ఇచ్చింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో బతుకమ్మ కుంట వచ్చి వాకింగ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓపెన్ జిమ్ కానీ, చిన్నపిల్లల ఆటలు కానీ, మహిళలు ప్రధానంగా రాత్రిపూట మా అంబర్పేట మొత్తం స్లమ్సే, ఎక్కడ కూర్చోడానికి జాగలేని ప్రాంతాల్లో బతుకమ్మ కుంట వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబంతో మరి దర్జాగా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని పోతూ ఉన్నారు. కాబట్టి ఈ బతుకమ్మ కుంటని కొందరు అక్రమదారులు అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే హైడ్రాని ఒక భూతత్వంగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హైడ్రాని, ఈ చెరువులు ఈ రకంగా ఇప్పుడు అంబర్పేట బతుకమ్మ కుంట చెరువు చూస్తున్నారు మీరు ఏ రకంగా అభివృద్ధి అయిందో. హైదరాబాద్ పట్టణంలో ఉన్న చెరువులు మొత్తం కూడా అభివృద్ధి జరిగితే